రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. ఓ కవిగారు తాను ఉద్యోగం చేసే చోట వారి పై అధికారి చెయ్యి చూసి జాతకం చెబుతూ, మీకు విధవా సంపర్కం వల్ల ధనలాభం కలుగుతూ ఉంటుంది అంటూ చెప్పారట. ఆ అధికారికి కోపం వచ్చి తన చెయ్యి వెనక్కి లాగేసుకుని, మీరేం చెప్పక్కర్లేదు అని విసుక్కుంటూ తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడట. అప్పుడు ఆ కవిగారు తన చుట్టూ ఉన్న సహోద్యోగులతో, నేను తప్పేమీ మాట్లాడలేదు, మనం ఎంత విధవలం కాకపోతే వారి దగ్గర పనిచేస్తున్నాం ఇంతకాలం నుంచిని, చెప్పండి, మన సంపర్కంతోనే కదా వారి ధనలాభం మరి అంటూ చమత్కరించారట. ఆ కవిగారే, ఆ చమత్కార సంభాషణా చతురుడే శ్రీ పిలకా గణపతిశాస్త్రి గారు. కవి, జ్యోతిష్య శాస్త్రవేత్త, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు అయిన శ్రీ పిలకా గణపతిశాస్త్రి గారు 1911 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశలోనే నవ్య సాహిత్యానికి ఆకర్షితులైన శాస్త్రిగారు ఆ భావాలతో కవితలల్లేవారు. భావకవిగా శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రశంసలు అందుకున్నారు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో కూడా ప్రావీణ్యత గడించారు. సంఘ సంస్కరణ ఉద్యమ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంది. 1933 నుండి 45 వరకు రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోనూ, వీరేశలింగం ఉన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశారు. ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడే శ్రీ తెలిగిచెర్ల వెంకటరత్నం పంతులు గారి సంపాదకత్వంలో వెలువడే ప్రతిభ పత్రికకు శ్రీ కురుగంటి సీతారామయ్య, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వంటి వారలతో కలిసి సంపాదక సభ్యులుగా ఉన్నారీయన. 1946లో ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి మద్రాసుకు వెళ్లి పత్రికా రచయితగా స్థిరపడ్డారు. 2 సంవత్సరాలు ఆంధ్రశిల్పి పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. తదనంతరం 15 సంవత్సరాలు ఆంధ్రపత్రికలోనూ, 6 సంవత్సరాలు ఆంధ్రప్రభలోనూ పనిచేశారు. ఆంధ్రపత్రికలో పనిచేసే కాలంలో సహోద్యోగులైన నండూరి రామమోహనరావు గారు, బాపు, ముళ్లపూడి వెంకటరమణ వంటి యువ రచయితలు వీరిని ఎంతో అభిమానించేవారు. గణపతి శాస్త్రి గారు, రామ్మోహనరావు గారు మద్రాసు మౌంట్ రోడ్డు వెనుక ఉన్న గులాం ముర్తూజా వీధిలో ఒకే చోట ఇరుగు పొరుగు వాటాల్లో ఉండేవారు. ఈ 2 వాటాలకు కలిసి ఉమ్మడిగా ఒక వరండా ఉండేది. దానికి సాహిత్య వరండా అనే పేరు పెట్టారు. రోజూ సాయంకాలం కాగానే గణపతి శాస్త్రి గారి కోసం కవులు, పండితులు ఎవరో ఒకరు వచ్చేవారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడవి బాపరాజు, కాతూరి వెంకటేశ్వరరావు, తర్లావజ్జుల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి, నోరి నరసింహశాస్త్రి, మునిమాణిక్య నరసింహారావు మొదలైన పొరుగోళ్లకు చెందిన కవులు, రచయితలే కాకుండా లోకల్గా ఉండే జీవి కృష్ణారావు, విద్వాన్ విశ్వం వంటి వారు కూడా వచ్చేవారు. నిత్యము సాహిత్య వరండా 6 కథలు, 60 పద్యాలతో కలకల్లాడుతూ ఉండేది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు మంచి కవిగా పేరు తెచ్చుకున్న శాస్త్రిగారు పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు మంచి నవలా రచయితగా, కథా రచయితగా గుర్తింపు పొందారు. విప్రనారాయణ కథ ఆధారంగా హేమపాత్ర అనే నవల, అశోక చక్రవర్తి కథను తీసుకుని అశోకవర్ధనుడు అనే నవల, ఇంకా కాశ్మీర్ పట్టమహిషి వంటి నవలలు రచించారు. నాటకరంగం నేపథ్యంలో నటీనటుల సంబంధాలు, దాంపత్య జీవితంపై వాటి ప్రభావాలు చిత్రీకరిస్తూ వ్రాయబడిన పెద్ద నవల గృహిణి. ఈ నవలను తన అర్ధాంగి శ్రీమతి శ్యామల గారికి అంకితం ఇచ్చారు. వీరి నవల విశాల నేత్రాలు ఎంతో పేరు సంపాదించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి బహుమతి పొందింది. ప్రాచీన గాథాలహరి, చైత్ర పూర్ణిమ వంటి కథా సంపుటాలు వెలువరించారు. వ్యాసభారతం, హరివంశం, దేవీ భాగవతం గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. శరతబాబు బెంగాలీ నవల గృహదహనం, అనతోల్ ఫ్రాన్స్ ఇంగ్లీష్ నవల రెడ్ లిల్లీని తెలుగుకు తర్జుమా చేశారు. గణపతి శాస్త్రి గారి భావుకత్వం బహుసున్నితం. తాను నమ్మిన సాహిత్య సిద్ధాంతాల మీద ఎంత గట్టిగా వాదించేవారో, వ్యక్తిగా అంతటి మెత్తటి మనిషి. వారిని ఎక్కువగా నొప్పించేవారు కాదు. ఎవరినైనా నిందించవలసి వస్తే మహా అయితే హీ ఈజ్ మై లిటిల్ ఫింగర్ టిప్పు సుల్తాన్ అనేవారు, అంతే. ఆర్ష విద్వాంసుడిగా, పత్రికా సంపాదకుడిగా విశేషఖ్యాతి పొందిన శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారు 1983 సంవత్సరం జనవరి 2వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ ఆ మహానుభావుని జయంతి సందర్భంగా వారికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. శ్రీ పిలకా గణపతి శాస్త్రి గారి మీద
వారి సాహిత్యం మీద పరిశోధన చేసి పిహెచ్డి అందుకున్న డాక్టర్ పంచాగ్నుల రమాదేవి గారు విషయ సేకరణకు ఎంతో సహకారం అందించారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.